బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి సెప్టెంబర్ 17 ఎపిసోడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ టాస్కులకు సంబంధించి హౌస్లో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. సంచాలకులుగా చేసిన వాళ్ళందరూ కూడా హౌస్ మొత్తానికి శత్రువులుగా మారిపోతూ వచ్చారనమాట. తాజాగా ఆ లిస్టులోకి సోనియా పేరు కూడా చేరిపోయింది. సోనియా అయితే ఇప్పుడు హౌస్లో ఉన్నటువంటి ఈ కాంతారా క్లాన్కి పెద్ద శత్రువుగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ సొంత క్లాన్కి ఆమె సపోర్ట్ చేసుకునేలాగా సంచాలకంగా వ్యవహరించిందని చెప్పి విమర్శలు అయితే వచ్చినాయి అనమాట. ఈ బెలూన్ టాస్క్కి సంబంధించి నిఖిల్ వర్సెస్ అభయ్ ఏదైతే జరిగిందో ఇద్దరు చీఫ్ల మధ్య ఒక యుద్ధం అయితే జరిగింది. ఆ యుద్ధంలో రేషన్కి సంబంధించి జరుగుతున్నటువంటి యుద్ధంలో సంచాలకంగా ఉన్నటువంటి సోనియా బయాస్డ్గా ఉంది, తప్పుడు నిర్ణయాలు తీసుకుంది, వాళ్ళ క్లాన్ని గెలిపించుకోవడానికి ఆవిడ అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకుంది అనే అభిప్రాయాలు అయితే మనకి ఎక్కువ వినిపిస్తున్నాయి. యష్మి అయితే ఈ విషయానికి సంబంధించి పెద్ద యుద్ధమే చేస్తోంది. నిఖిల్తో కూడా గొడవ పడింది. అందరూ ఎవరు వస్తే వాళ్ళందరి మీద విరుచుకు పడుతూ ఉందన్నమాట. అయితే ఇక్కడ సోనియా సంచాలకగా ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? సోనియా మీద వస్తున్న ఆరోపణలన్నీ కరెక్టా తప్ప? మనమైతే ఇప్పుడు కొంచెం అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ టాస్క్కి సంబంధించి రూల్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు బాక్స్ గీస్తారో ఆ బాక్స్లో ఉండాలి. ప్రతి కంటెస్టెంట్కి బాడీ చుట్టూ కూడా బెలూన్స్ ఉన్నాయన్నమాట. అపోనెంట్కి ఆ బెలూన్స్ అన్ని పగలగొడుతూ ఉండాలి. టాస్క్ ఎండింగ్కి ఎవరి శరీరం మీద ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళే విన్ అయినట్టు. ఇన్ కేస్ శరీరానికి అతుక్కొని బెలూన్స్ లేకుండా మొత్తం చెల్లాచెదురు అయిపోయి ఉంటే గనక ఆఖరి వరకు ఎవరి బెలూన్స్ అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుందో వాళ్ళే గెలిచినట్టు. అయితే ఫస్ట్ నంబర్ ఏంటంటే శరీరానికి అంటుకొని ఉన్న బెలూన్స్ అని. సెకండ్, ఇన్ కేస్ అది జరగకపోతే కనుక ఎవరి బెలూన్స్ అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళు గెలిచినట్లుగానే వాళ్ళైతే రూల్స్ ఉన్నాయి. నిన్న బుక్ తీసుకొని చాలాసేపు అయితే చదువుకున్నారు. అయితే ఇక్కడున్న కండిషన్స్ ఏంటంటే ఆ స్టిక్తోనే కొట్టాలి, ఆ బాక్స్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఆట ఏదున్నా కానీ ఆ బాక్స్లో నిలబడే ఆడాలి. బాక్స్ బయటికి వెళ్ళిపోయి ఇది నా స్ట్రాటజీ అని అనడానికి లేదు. ఎందుకంటే బాక్స్లోనే ఉండి ఆడాలి. బాక్స్లో ఉన్నప్పుడే ఆట అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ విషయానికి సంబంధించి ఒకవేళ బెలూన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతే సంచాలక్ ఎవరైతే ఉన్నారో ఆ బెలూన్స్ని ఆ బాక్స్లోకి వేయాలి. ఆ పనికి సంబంధించి సోనియా మరి కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తే సోనియా ఎక్కడో కొంచెం బెలూన్స్ని బాక్స్లోకి వేయడంలో కొంచెం అశ్రద్ధ చూపించిందని అనిపించింది. అలాగే వేసే బెలూన్స్లో కూడా ఎక్కువ ఆరెంజ్ బెలూన్స్నే బాక్స్లోకి పుష్ చేసినట్టుగా మనకు కనిపించింది. ఇంకా అక్కడ వచ్చిన ప్రధాన ఆరోపణ కూడా అసలు సోనియా బాక్స్లోకి బెలూన్సే వేయట్లేదు, ఎంతసేపటికి నుంచొని చూస్తూ ఉంది, ఆమె పెద్ద మహారాణిలాగా నుంచొని చూస్తుందని యష్మి కూడా కామెంట్ చేయడం మనం చూసాం. అయితే ఈ టాస్క్లో ఇక సంచాలకగా ఆమె తుదిగా వచ్చి నిర్ణయం తీసుకోవడానికి అంటే ఆ నిర్ణయానికి రావడానికి గల కారణాలు ఏంటంటే మెయిన్గా అభయ్ అసలు బాక్స్లో ఉండకుండా గేమ్ అంతా ఆడేశాడు. అంటే ఎక్కువ శాతం గేమ్ అయితే బాక్స్లో నిలబడకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి ఎక్కువ ఆడాడనమాట. మనోడు ఒక అడుగు లోపలికి పెట్టేసి ఆ అందిన బెలూన్స్ పగల కొట్టేసి మళ్ళీ బాక్స్ బయటకు వెళ్ళిపోతున్నాడు. నిఖిల్ మాత్రం బాక్స్లోనే ఉన్నాడు. పైగా నిఖిల్కి వచ్చిన మైనస్ ఏంటంటే ఆ స్టిక్ అనేది ఇరిగిపోయింది. ఒకసారి ఇరిగింది, మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ విరిగిపోయింది. అది ఎంతసేపు మనోడు ట్రై చేస్తున్నా కానీ ఆ స్టిక్ అయితే విరిగిపోతూ వచ్చింది. హాఫ్ స్టిక్తోనే ఆడాడనమాట. ఇతని స్టిక్ విరిగిపోయినప్పుడు గేమ్ ఆపు అంటే అభయ్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. స్టిక్ విరిగినా కానీ ఆడుతూనే ఉన్నాడు. ఇక నిఖిల్ కూడా దాన్ని కంటిన్యూ చేశాడు. ఇక మధ్యలో అభయ్ మాత్రం నాకు దమ్ము వస్తుంది, నాకు బ్రీత్ అందట్లేదు అని చెప్పి పడుకున్నాడు అనమాట. పడుకున్నప్పుడు గేమ్ని పాజ్ కూడా చేశారు. యాక్చువల్గా ఎవరికైనా ఫిజికల్గా ఇబ్బంది ఉంటే ఆ గేమ్కి రాకుండా ఉండాలి. ఇన్ కేస్ నేను ఆడగలనా ఆడలేనా అనేటువంటి ఒక అనుమానం ఉంటే రాకుండా ఉండాలి. గేమ్ని అయితే ఆ విషయంలో పాస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ వీళ్ళైతే పాస్ చేశారు. నిఖిల్ ఆ టైంలో అయితే బెలూన్స్ అయితే పగలగొట్టడానికి ప్రయత్నం చేయలేదు. కానీ అభయ్ మాత్రం అయితే హాఫ్ స్టిక్ ఉందని తెలిసినా కానీ కొంచెం ఆపు అన్నా కానీ ఆపకుండా కొడుతూనే ఉన్నాడు. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ద బాక్సే వెళ్ళి ఆడాడు. ఇక తర్వాత కౌంటింగ్ పరంగా నేను డెసిషన్ తీసుకుంటున్నాను అని ఆమె సోనియా అయితే అన్ని ఫ్లాస్ ఎవరైతే తప్పులు చేశారో అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చింది. నిఖిల్ వైపు ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్స్ అయితే పెద్దగా ఏం కనిపించలేదు. ఆ స్టిక్ విరిగిపోవటం ఒకటే తప్పితే మనోడు రూల్స్ బ్రేక్ చేసినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు. మెయిన్ ఆరోపణలన్నీ కూడా సంచాలక మీదకే వెళ్ళాయి. ఆమె బెలూన్స్ లోపలికి వేయట్లేదు అని చెప్పి. కానీ వేసింది, కానీ అంత ఎఫెక్టివ్గా మనకైతే వర్క్ చేసినట్టయితే అక్కడ కనిపించలేదు. ఇంకా చివరికి బెలూన్స్ అనేది కౌంట్ చేసి ఆరెంజ్ అయితేనేమో 12 ఉన్నాయి, పర్పుల్ అయితేనేమో 15 ఉన్నాయి. సో క్లియర్ కట్గా నిఖిల్ వాళ్ళ టీం గెలిచింది అన్నట్టుగా ఆమె అయితే డిసైడ్ అయిపోయింది. దానికి తగ్గట్టు ముందే ఒక పెద్ద స్పీచ్ కూడా ఇచ్చిందనమాట. ఈ విధంగా నేను తీసుకున్నాను అని చెప్పి. సోనియా చేసిన వాదన కావచ్చు, సోనియా తీసుకున్న నిర్ణయం కావచ్చు, మనకైతే ఎక్కడ తప్పుగా అయితే ఎక్కడ అనిపించలేదు. కానీ యష్మి ఈ విషయానికి సంబంధించి అయితే పెద్ద యుద్ధం చేస్తూనే ఉంది. తాజాగా అంటే సెప్టెంబర్ 18 ఎపిసోడ్లో కూడా మీకు ఈ యుద్ధం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. యష్మి ఏదైతే చేస్తూ ఉందో, ఏమైతే మాటలు మాట్లాడుతూ ఉందో అవన్నీ కూడా మనం చూసే అవకాశం అయితే లేకపోలేదు. కానీ సంచాలక పరంగా సోనియా తీసుకున్న నిర్ణయాన్ని అయితే మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఆమె క్లియర్ కట్ మైండ్ సెట్తోనే ఉన్నట్టుగా మనకైతే అనిపించింది. ఎక్కువ తప్పులు కాంతారా టీం వైపే కనిపించాయి. సో శక్తి క్లాన్
విన్నర్స్ అని అనౌన్స్ చేయడంలో మనకైతే ఎక్కడ కూడా తప్పు అయితే ఏం అనిపించలేదు. మరి నాగార్జున గారు ఈ గేమ్కి సంబంధించి సంచాలకు సంబంధించి ఎలాంటి వెర్డిక్ట్ అయితే ఇస్తారో మనమైతే వేచి చూడాలి. మరి సోనియా సంచాలకుగా ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా, మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.